నమస్తే అండి. నా పేరు మంజులా కళ్యాణ్. నేను స్వయం కృషి అనే సంస్థని పెట్టాను 91లో. ఇది ముఖ్యంగా మందబుద్ధి కలిగిన ఆడపిల్లల కోసం పెట్టాము. ఆహ్, ఇందులో నేను 70 70 1970 నుంచి పనిచేస్తున్నాను. ఇందులో నేను బయట దేశాల్లో చదువుకొనొచ్చాను. ఆహ్, ఇక్కడ ఢిల్లీలో పనిచేశాను. బెంగుళూరు, మద్రాస్ అలాంటి చోట వర్క్ చేస్తూ ఉండాను. ఇక్కడ హైదరాబాద్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ రిటార్డ్ అని పెట్టినప్పుడు అందులో చేరి కొన్ని ఏళ్ళు పనిచేశానక్కడ. అక్కడ పనిచేస్తున్నప్పుడే చాలామంది తల్లులు వచ్చి, మా నా తదనంతరం మా అమ్మాయిని ఎవరు చూసుకుంటారు? అనే ఒక పెద్ద ప్రశ్న అనమాట. అంటే మామూలుగా మిగతా బిడ్డలున్నా, అక్కచెల్లెలు, అన్నదమ్ములున్నా ఎవరి కుటుంబాలు వాళ్ళు పెద్దయిపోయేలాగుంటారు. ఎస్టాబ్లిష్ అయిన ఎన్‌జీఓల దగ్గరికెళ్ళి ఇటువంటి అమ్మాయిలకి ఏదైనా చేయాలి అని అడిగితే, ఆడపిల్లలు అనంగానే అందరూ భయపడిపోయారు. ఎవరు ఏం ముందుకు రాలేదు. అందులో ఎదిగిన ఆడపిల్లలంటే. అప్పుడు మా సరే ఎవరినో వెళ్లి ఎందుకు అడగడము, మనమే చేస్తే సరిపోతుంది కదా అని అనుకున్నా. ఇప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. చేస్తే నేను ఆడపిల్లలకి మాత్రం ఇలాంటి సంస్థని నేను పెట్టి వాళ్ళకి రక్షణ, వాళ్ళకి శిక్షణ. రక్షణ, శిక్షణ 2 ఉండాలి అనే ఒక ఉద్దేశంతోటి యాప్రాల దగ్గర ఆహ్, ఒక 5 ఎకరాల చోటు కొని అక్కడ వీళ్ళకి ఒక ఆశ్రయం కల్పించామనమాట. ఈ ఈ అమ్మాయిలు 18 ఏళ్ల పైన వాళ్ళే. అంటే చాలామంది చిన్న పిల్లలకి ఎన్‌జీఓలున్నాయి చేస్తున్నారు. కానీ మేము అదే మళ్ళీ ఎందుకు పెద్దవాళ్ళకి చెయ్యాలి అనే ఉద్దేశంతో అమ్మాయిలకని పెట్టామండి. అయితే ఇందులో మా దగ్గర ఇంకొంచెం భిన్నత్వం ఏం చేశామంటే, వీళ్ళని మామూలు వాళ్ళతో కూడా కలిసి ఉండాలి. వీళ్ళని ఏదో వేరేగా పెట్టేసి వాళ్ళకొక శిక్షణ ఇచ్చేసి పెట్టేస్తే అది పనికిరాదు కదండీ! అందుకని వీళ్ళు మన సమాజంలో ఒకరుగా ఉండాలి. మన సమాజంలో ఒకరుగా ఉండేటట్టు చేస్తే మంచిది అనే ఒక ఉద్దేశంతోటి ఒక గ్రూప్ హోమ్ కాన్సెప్ట్ అనేది మొదలుపెట్టామండి. ఇది 91లో మొదలుపెట్టాము. ఇది ఇంక్లూజన్ ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నదనమాట. అప్పుడు మేము ఆ ఇంక్లూజన్ అనేది మేము 91లోనే ఆరంభించాం. అది అదేంటంటే ఒక కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఒక 7 మంది, 8 మంది పిల్లల్ని అందులో పెట్టి, ఒక డెస్టిట్యూట్ ఉమెన్‌కి టీచర్‌గా, ఒక కేర్ గివర్‌గా ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళని చూసుకుంటూ ఉంటారక్కడ. అక్కడి నుంచి వాళ్ళు అంటే వాళ్ళు ఆ ఇంట్లో ఉంటారు. అక్కడి నుంచి మా ఇన్‌స్టిట్యూట్‌కొచ్చి ఇక్కడ మా శిక్షణ పొందుతారు. సో, అది ఎందుకు చేశామంటే, ఇంటి పక్కనున్న వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, మన సమాజంలో వాళ్ళు ఎలా మెలగాలి అనేది ప్రాక్టికల్‌గా నేర్పించగలుగుతాం. ఒక సంస్థలోకొచ్చేసి గేట్ పెద్ద తలుపులేసి వాళ్ళని ఆ లోపల ట్రైనింగ్ చేసి ఏం చేస్తాం తర్వాత వాళ్ళకి ప్రపంచంలో ఎలా నడుచుకోవాలి అని తెలియకపోతే మన సమాజంలో ఎలా నడుచుకోవాలి అనేది తెలియాలి కదా! వాళ్ళకి ఏ విద్య నేర్పించినా. అందుకని మేము మొదటి నుంచే ఒక సమాజంలోనే వాళ్ళని తర్ఫీదు చెయ్యాలి. మన చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళు ఎలాగ మెలగాలి, వాళ్ళు ఎలా ఉండాలి అనేది నేర్పించాలి అనే ఉద్దేశంతోటి ఈ గ్రూప్ హోమ్ కాన్సెప్ట్‌ని మొదలుపెట్టాము. ఇది మొట్టమొదటిసారి ఇండియాలో మేమే మొదలుపెట్టాము. సో, ఇది మాకు చాలా బాగా అందరూ మెచ్చుకున్నారు దీన్ని. అందరు పేరెంట్స్ ముందు భయపడినా, తర్వాత ఇక్కడ ఉంటే పర్వాలేదు అనే ధైర్యం వాళ్ళకొచ్చి, ఒక ఇంటి నుంచి మేము 8 ఇళ్ళ దాకా చేశాము అలాగా. అంటే ఒక్కొక్క ఇంట్లో ఏడుగురుంటే 8 మంది, 8లో 56 మంది అమ్మాయిలు, 8 మంది డెస్టిట్యూట్ విమెన్‌కి కూడా మేము ఒక పనిని కల్పించామనమాట. సో, వి ఆర్ వర్కింగ్ హెల్పింగ్ బోత్ ద పీపుల్ అనమాట. అలా చేసి అసలు ఏమీ చేసుకోలేని వాళ్ళుంటారు. అంటే ఇందులో చాలా ఈ మందబుద్ధి అనేది ఎన్నో రకాలుంటుంది. కొంచెంగా మందబుద్ధి ఉన్నదుంటుంది. ఎక్కువగా ఉన్నవాళ్ళుంటారు. మధ్యస్థంగా ఉన్నవాళ్ళు ఉంటారు. అంటే మేము మైల్డ్, మోడరేట్, సివియర్ ఉంటారు. అసలు మందబుద్ధి అంటే మామూలుగా తెలియాలని చెప్తే ఒక 12 ఏళ్ల అమ్మాయో, 14 ఏళ్ల అమ్మాయో, 3 ఏళ్ల అమ్మాయిలాగా బిహేవ్ చేస్తే
వాళ్ళకి అంటే వాళ్ళ మెంటల్ ఏజ్‌కి, వాళ్ళ క్రోనలాజికల్ ఏజ్‌కి పొంతన ఉండదు. అలా అందుకని వాళ్ళని చాలా మెల్లిగా నేర్చుకుంటారు. కానీ నేర్చుకుంటారు. హ్మ్. ఒకరు మన మామూలు వాళ్ళందరూ ఒక నెలల్లో నేర్చుకున్నది ఏదైనా వీళ్ళు ఒక ఏడాదిలో నేర్చుకోవచ్చు, 2 ఏళ్లలో నేర్చుకోవచ్చు. అది వాళ్ళ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. కానీ డెఫినిట్‌గా నేర్చుకుంటారు. అనే ఉద్దేశంతోటి మనం మొదలుపెడితే తప్పకుండా నేర్చుకుంటారు. ఇలాగ చేస్తూ చేస్తూ ఇప్పటికి 35 ఏళ్ళయింది ఈ సంస్థ పెట్టి. మా దగ్గర రైట్ నౌ 82 అమ్మాయిలు మాతోటే ఉంటారు. ఇది కాకుండా రోజు వచ్చి నేర్చుకొని వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం ఆల్మోస్ట్ 210 మంది దాకా ఉన్నారు మా దగ్గర. ఇది సంస్థ యొక్క ఇది. వీళ్ళు బయట కూడా పనిచేస్తున్నారండి. మేము చిన్న చిన్న పనులు నేర్పిస్తాము. ఆ పనులతోటి వాళ్ళు ఏదో ఒక 2000 నుంచి 6000 దాకా సంపాదించే స్థితికి వచ్చారు. ఆహ్, మరి ఇదొక కొత్త ఎక్స్‌పెరిమెంట్‌గా చేసి మేము సక్సీడ్ అయ్యాము. ఆహ్, దానివల్ల మాకు చాలా అవార్డ్స్ అవి ప్రెసిడెంట్ అవార్డు అన్నీ స్వయం కృషికి వచ్చాయి. నమస్కారం అండి. నా పేరు శోభారాణి. నేను లాస్ట్ 18 ఇయర్స్ నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాను. యాజ్ ఎ స్పెషల్ ఎడ్యుకేటర్‌గా. అయితే మా దగ్గరికి స్టూడెంట్ వచ్చినప్పుడు వాళ్ళ కేస్ హిస్టరీ మేము తీసుకుంటామనమాట. కేస్ హిస్టరీ బ్యాక్‌గ్రౌండ్ తీసుకుంటాం. అంటే ఇంటి దగ్గర వాళ్ళ వాతావరణం ఎలా ఉంది? వీళ్ళు పుట్టడానికి ఏ రీజన్ వల్ల వీళ్ళు ఇది పుట్టారు? తర్వాత బై బర్త్‌లో వచ్చిందా ఈ ప్రాబ్లము? తర్వాత పుట్టిన తర్వాత వచ్చిందా? తర్వాత పుట్టేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందా అని తెలుసుకోవడానికి, తర్వాత వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే వాళ్ళ మేనరికం వల్ల ఈ బాబు పుట్టాడా? అని మేము తెలుసుకోవడానికి కేస్ హిస్టరీ తీసుకుంటాం. ఈ కేస్ హిస్టరీ వల్ల పేరెంట్స్ బ్యాక్‌గ్రౌండ్ అంతా మాకు తెలియడానికి కేస్ హిస్టరీ తీసుకుంటాం. తర్వాత వాళ్ళకి కేస్ హిస్టరీ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మేము మా స్కూల్‌కి వచ్చినప్పుడు అసెస్మెంట్ చేస్తామండి. ఎంత ఎండిపిఎస్ ద్వారా అసెస్మెంట్ చేస్తాం. దాంట్లో 18 డొమైన్స్ ఉంటాయి. 20 ఐటమ్స్ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి అయితే దాంట్లో సెల్ఫ్ హెల్ప్ వాళ్ళకి గ్రాస్ మోటర్ ఎలా ఉంది, ఫైన్ మోటర్ ఎలా ఉంది, డ్రెస్సింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఈటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత అకాడమిక్స్ లో ఎంతవరకు ఏమైనా నంబర్స్ కాన్సెప్ట్ ఉందా లేదా, అవన్నీ మేము అసెస్మెంట్ చేస్తాం. దీని ద్వారా ఎండిపిఎస్ ద్వారా అసెస్మెంట్ చేస్తాం. ఎండిపిఎస్ ద్వారా అసెస్మెంట్ చేస్తాము. దీంట్లో 18 డొమైన్స్ 20 ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఇది బిహేవియర్ షీట్ అన్నమాట. అయితే ఈ బ్లూ మార్క్స్ ఏమో వచ్చినవి, రెడ్ ఏమో రానివి. అంటే మన దాని ద్వారా ఎండిపిఎస్ ద్వారా మేము ఇది మార్క్ చేసుకుంటాం. దీని ద్వారా మాకు అర్థమవుతుంది దేంట్లో ఎంతవరకు ఉన్నాడు బాబు, ఆ చైల్డ్ ఎంతవరకు, మేము ఏ స్కిల్ ఏ డొమైన్ లో మేము ఏది నేర్పియాలనేది మాకు అర్థమవుతుంది. అప్పుడు మేము ఐఈపీ రాస్తాం అనమాట. ఐఈపీలో ఇది ఐఈపీ అన్నమాట, ఇండివిజువల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అంటారు. ఐఈపీలో మేము ఏ డొమైన్ లో బాబు వీక్ గా ఉన్నాడు అంటే మేము ఏది నేర్పించాలి, బాబుకి ఏది నెసెసరీ అనేది దాంట్లో గోల్ తీసుకొని ఆ గోల్ మేము షార్ట్ టర్మ్ యాన్యువల్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ గా మేము తీసుకుంటాం అనమాట. యాన్యువల్ గోల్ ఇయర్ కి, షార్ట్ టర్మ్ గోల్ 3 months లో మేము నేర్పడానికి ప్రయత్నిస్తాం అనమాట. ఇవన్నమాట. ఇక్కడ డొమైన్స్ మేము రాస్తాము. ఇక్కడ డొమైన్స్, ఇక్కడ కరెంట్ లెవెల్, యాన్యువల్ గోల్, షార్ట్ టర్మ్ గోల్, ఇది తీసుకొని ఈ ఐఈపీ ద్వారానే మేము నమస్కారం అండి. నేను స్వయం కృషి అనే స్కూల్లో స్పెషల్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్నాను. నా పేరు మంజులారెడ్డి. నేను లాస్ట్ 18 సంవత్సరాలుగా చేస్తున్నాను. 18 yearsగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడే బిఎడ్ చేశాను. స్పెషల్ బిఎడ్ చేసి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మంజులా కళ్యాణ్ మేడం గారి ఆధ్వర్యంలో చాలా విషయాలు మేము నేర్చుకున్నాము. తను 84 years అయినా కానీ ఈ సంస్థను తను ముందుండి నడిపిస్తున్నారు. ఆడపిల్లల కోసం అని తను పెట్టారు మెయిన్గా. ఇది అబోవ్ 18 years చిన్న గర్ల్స్ కోసం తను స్టార్ట్ చేశారు. ఆ సంస్థలోనే నేను స్కూల్లో స్పెషల్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్నాను. ఇంతసేపు మీకు శోభా టీచర్ గారు మీకు చెప్పారు కేస్ హిస్టరీ ఎలా తీసుకోవాలి. ఆ కేస్ హిస్టరీ తీసుకున్న అసెస్మెంట్ చేసిన తర్వాత అసెస్మెంట్లో వాళ్ళకి ఏమేమి గోల్స్, ప్రయారిటీస్ ఉంటుంది. ఆ ప్రయారిటీ ప్రకారము మేము ఐఈపీ అనేది ఒకటి రెడీ చేసుకుంటాము వాళ్ళకి. ఇది ఐఈపీ అండి. ఈ ఇయర్లో 1 yearలో వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి నేర్పించగలుగుతామో ప్రతిదీ మేము తీసుకుంటాం అనమాట. మేము ఐఈపీ రెడీ చేసుకుంటాము. ఐఈపీ అంటే ఇండివిజువల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అండి. అంటే ఇక్కడ నార్మల్ స్కూల్లోగా అందరు టీచర్స్కి, అందరు స్టూడెంట్స్కి ఒకేలా కాకుండా
వీళ్ళకి సపరేట్ గా ఉంటుంది. ఒక క్లాస్ లో 6 చిల్డ్రన్స్ ఉంటే ఒక్కొక్కరికి ఐఈపీ ఉంటుంది, సపరేట్ గా ఉంటుంది. అందరికి ఒకేలాగా టీచింగ్ అనేది ఉండదు, డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఐఈపీ ఇలా రెడీ చేసుకుంటాము. వాళ్ళకి ఓన్లీ రీడింగ్ అనే కాకుండా, రైటింగ్ అనే కాకుండా ప్రతిదీ ఉంటుందండి దీంట్లో. ఎలాగంటే వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ లో ఉంటుంది, మోటార్ స్కిల్స్ ఉంటుంది, ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది, నంబర్ కాన్సెప్ట్ ఉంటుంది, సోషల్ స్కిల్స్ ఉంటుంది, వొకేషనల్ స్కిల్స్ ఉంటుంది. ఇవన్నిట్లో కూడా మేము తీసుకొని దాంట్లో వాళ్ళు చేయగలరు, వాళ్ళు ఏం చేస్తారు అనేది అవన్నీ గోల్స్ మేము తీసుకుంటామండి. గోల్స్ తీసుకొని వాళ్ళకి మేము నేర్పిస్తాము. అవి ఎలా నేర్పిస్తాము అనేది కూడా మేము చెప్తామండి. ఆ టీచింగ్ అనేది కూడా మేము మార్నింగ్ అంతా కూడా ఇక్కడ ఏంటంటే మాకు 10 to 4 ఉంటుందండి స్కూల్. 10 to 1 o'clock వరకు వాళ్ళకి అకాడమిక్స్ నేర్పిస్తాము. 1 to 2 వరకు లంచ్ ఉంటుంది. 2 to 4 ఏమో వొకేషనల్ ఉంటుందండి. ఆ వొకేషనల్ లో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క లెవెల్ ఉంటుందండి. వాళ్ళకి తగినట్టుగా వాళ్ళకి వొకేషనల్ లో ఉంటారు. ఆ వొకేషనల్ అనేవి కూడా ఏంటంటే స్క్రీన్ ప్రింటింగ్ ఉంది, పేపర్ బ్యాగ్ మేకింగ్ ఉంది, బ్యాంగిల్స్ మేకింగ్ చేయిస్తాం. థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలి, పేస్టింగ్ మిర్రర్స్ ఎలా స్టిచ్ చేయించడం చేస్తాము. టైలరింగ్ సెక్షన్ లో వెళ్తారు. టైలరింగ్ లో కూడా వాళ్ళు పెడలింగ్ చేస్తారు, స్టిచ్చింగ్ చేయడం కానీ అది నేర్చుకుంటారు. ప్లస్ మిర్రర్ స్టిచ్చింగ్ ఉంటుంది, జూట్ బ్యాగ్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళ లెవెల్ బట్టి వాళ్ళు దేనికి సెట్ అవుతారు అనేసి మేము అసెస్మెంట్ ద్వారా మేము చూసుకొని వాళ్ళు ఆ వొకేషన్ లోకి మేము పంపిస్తాం అనమాట. మార్నింగ్ టైంలో మేము అకాడమిక్స్ నేర్పించినప్పుడు ఏంటంటే వాళ్ళ లెవెల్ బట్టి, వాళ్ళకి ఐఈపీలో ఉన్న దాన్ని బట్టి సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ దగ్గర నుంచి ప్రతిదీ స్టార్ట్ చేస్తాము. సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ ప్లస్ అకాడమిక్స్ లో వచ్చిన తర్వాత రీడింగ్, రైటింగ్, నంబర్ కాన్సెప్ట్, మనీ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా మేము చేపిస్తాము. రీడింగ్ అనేది ఏంటంటే మేము ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనేది నేర్పించమండి. నార్మల్ స్కూల్లో అయితే ఏబిసిడి A to Z నేర్పిస్తారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు అలా కాదు, వరల్డ్ వర్డ్ అప్రోచ్ అనేది ఉంటుంది ఇక్కడ. తన నేమ్ నేర్పించాలంటే కనుక తన పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నుపూర్ అని ఉంటే కనుక నుపూర్ అని తీసుకొని తనని ఆ నుపూర్ అని మాత్రమే నేర్పిస్తాము. NUPUR అట్లా టీచ్ చేయము ఇక్కడ. వరల్డ్ వర్డ్ అప్రోచ్ ఉంటుంది. మ్యాచింగ్ తర్వాత ఐడెంటిఫికేషన్ తర్వాత నేమింగ్ అనేది ఉంటుంది. చూసారు కదండి మా పిల్లలు, మా టీచర్లు ఎలా వర్క్ చేస్తారు, మేము ఎలా అప్రోచ్ అవుతాము వాళ్ళకి. ఎక్కువగా మేము చెప్పేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఒక దైనందిన కార్యాలు చేసుకుంటూ చిన్న చిన్నగా వాళ్ళ ఏదో వాళ్ళొక వాళ్ళ మీద వాళ్ళకొక నమ్మకం కలిగేది, మేము చెయ్యగలము అనేటటువంటి ఊహ వాళ్ళలో కలిగించేందుకు మేము ప్రయత్నిస్తున్నామండి. ఇంకా మీరు చూస్తారు వాళ్ళు ఎంత బాగా కుడతారు అనేది కానీ ప్రతిదీ వాళ్ళు చాలా బాగా చేస్తారండి. నేర్చుకోవడానికి టైం పడుతుందే కానీ ఒకసారి నేర్చుకుంటే చక్కగా చేస్తారు. అను మనము మన సంస్కృతిలో ఉంది కదండి, జపతో నాస్తి దుర్భిక్షం అని అంటారు. అది జపం అంటే రెపిటేషన్. మనం రెపిటేట్ చేస్తూ అలాగ వాళ్ళకి నేర్పిస్తే ఆఫ్టర్ సమ్ టైమ్ దే రియల్లీ లర్న్ దాట్. అందుకని మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పెద్దగా ఇంజనీర్లు, డాక్టర్లు అవుతారనే ఇది కాదు కానీ ఏదో నేను సంపాదిస్తున్నాను, నేను అందరిలాగే ఉన్నాను అనే అభిప్రాయం వాళ్ళకొస్తే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ చాలా పెరుగుతుందండి. వాళ్ళకి నమ్మకం అది కుదురుతుంది. అందుకని వాళ్ళు కూడా మామూలు వాళ్ళలా ఉండడానికి ప్రయత్నిస్తారు. స్వయం కృషి యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అదే, ఈ అమ్మాయిలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో కొంచెం నేను సంపాదించగలను, నేను ఈ పనులు చెయ్యగలను అనే భావన వాళ్ళలో రప్పించడము. వాళ్ళకొక నేను మిగతా వాళ్ళలాగే ఉంటాను అనేది రావాలి వాళ్ళలో. అందరూ మేమేదో చెయ్యలేరు, చేయలేవు నీకు రాదు అనే మాట వాళ్ళు విని విసిగిపోయి ఉంటారు. మేము చెయ్యగలం అని ఇప్పుడు చెప్పే ఇది వచ్చింది వాళ్ళకి. వీఆర్ రియలీ ఇంతవరకు చేసి ఇంతగా అయ్యామంటే వాళ్ళకి చేయూత నీయడంలో మాకు చాలా సంతోషం. ఇంకా ఇంకా వీళ్ళకి ఇంకా మెరుగుపరిచి ఇంకా కొంచెం కొత్తగా విధానాలు మేము నేర్చుకొని వాళ్ళకి ఆశయం ఏంటంటే లేక మా స్లోగన్ ఏంటంటే, నేను అందరూ టీచర్లు వస్తే చెప్తారు, నేర్చుకోలేదు అని చెప్పొద్దు, నాకు నేర్పలేకపోతున్నాను అని చెప్పండి. ప్రతి వాళ్ళు ఏదో విధంగా నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకునే విధానం మనం తెలుసుకొని ఆ విధానంలో చెప్తే వాళ్ళు తప్పకుండా నేర్చుకుంటారు అనే ఒక
స్లోగన్ మీద మేము పనిచేస్తాం. అది లేకపోతే ఇంక మీకు రాదులే అని వదిలేయకూడదు. అది మా ముఖ్యోద్దేశం. ఇంకా ఇంకా వీళ్ళకి చెయ్యాలని మాకు ప్రభుత్వ సహకారం కన్నా మా కమ్యూనిటీ సహకారం చాలా ఎక్కువుందండి. మాకు ప్రతీది ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి సామాను, ప్రతి సంస్థ అంతా ఈవెన్ ప్రతి రూము ఎవరు కమ్యూనిటీ వాళ్ళిచ్చినదే. ఇది మాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది ఏమాత్రం లేదు. సో, నేను అవర్ వర్క్ షుడ్ స్పీక్ అబౌట్ అస్ అనే ఉద్దేశంతో చేస్తున్నానండి. swayamkrishi.org.in అందులో చూస్తే మా వెబ్‌సైట్ ఉంటుంది. దాతలు ఎవరైనా వచ్చి మాకిస్తామంటే మాకు 50% ఇన్‌కమ్ టాక్స్ రిడక్షన్ ఉంటుంది. ముందే చెప్పాను కదండీ! కమ్యూనిటీ సహాయం వల్లే మేము ఇంత పెద్ద సంస్థను నడుపుతున్నాం. ఇంకా 10 ఏళ్ల పాటు ఇది బాగా చేసి మన దేశంలోనే ఇంత మంచి సంస్థ మా తెలంగాణలో ఉంది అనే అనుకునేట్టు చేయాలని మా ఉద్దేశం.